హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జననాయకన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ కంప్లీట్ చేసుకోగా డే 1 ఫినిష్ అయ్యేసరికి సినిమా బిలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగులో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా తమిళనాడులో అయితే డీసెంట్ టాక్ నడుస్తుంది అని చెప్పొచ్చు. అయితే విజయ్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయి, లాంగ్ రన్ కూడా వస్తాయి కాబట్టి వీకెండ్ వరకు అయితే మంచి ఓపెనింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీకెండ్ ప్రీసేల్ తో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 కూడా అదే రేంజ్ లో నెంబర్ పెట్టింది. అయితే జననాయకన్ ఫస్ట్ అనుకున్న డేట్ కి రిలీజ్ అయ్యంటే 100 కోట్లు ఈజీగా కొట్టేసి ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం ఆ పాసిబిలిటీ లేకుండా చేసుకుంది. ట్రిపుల్ డిజిట్ తో ఓపెన్ అవ్వాల్సిన సినిమా డబుల్ డిజిట్ తోనే ఓపెన్ అయింది. అయితే సినిమా కొన్ని మైల్ స్టోన్స్ ని అందుకుందని చెప్పొచ్చు. అదేంటంటే తెలుగు సినిమాని తమిళ్లో రీమేక్ చేసి మళ్ళీ తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ మంచి కలెక్షన్స్ తెచ్చుకోవడం అనేది విశాల్ అయోగ్య సినిమా విషయంలో చూసాం. అండ్ ఇప్పుడు ఈ సినిమా విషయంలో చూస్తున్నాం. తెలుగు సినిమాని రీమేక్ చేసి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే డే 1 2 కోట్ల షేర్ రావడం అనేది చిన్న విషయం కాదు. అయితే డే 2 డే 3 లాంగ్ రన్ కూడా అయోగ్య సినిమాలో పర్ఫార్మ్ చేస్తుందా లేదా అనేదే క్వశ్చన్. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ, నార్త్ ఓవర్సీస్ మొత్తం మీద అసలు స్ట్రైట్ సినిమా మంచి హైప్ తో రిలీజ్ అయితే ఎంత నెంబర్ తెచ్చుకుంటుందో అదే రేంజ్ లో నెంబర్ పెట్టింది ఈ ఫిలిం. అయితే తమిళనాడులో రజనీకాంత్ సినిమాలు హైప్ తో వస్తే 25 కోట్లు ఎలా టచ్ చేస్తాయో కేక్ వాక్ కింద వచ్చి విజయ్ అయితే ఆ నెంబర్ని కొట్టేశాడు. అయితే ఒక విషయంలో అజిత్ కంటే వెనకబడ్డాడనే చెప్పాలి. మరి ఆ విషయం ఏంటి? జననాయకన్ డే 1 ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో సినిమా 1 కోటి షేర్ మార్క్ ని ఏదోలా అందుకుంది. ఇదైతే గ్రేట్ స్టార్ట్. ఇక ఆంధ్రలో 95 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేయడంతో డే 1 తెలుగు స్టేట్స్ లో 2 కోట్ల షేర్ మార్క్ అయితే అందుకుంది. అండ్ గ్రాస్ 3.8 కోట్ల రేంజ్ లో ఉంది. వాల్యూడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14 కోట్ల వరకు ఇక్కడ ఉండడంతో మరో 12 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడు చూస్తే డే 1 26 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగా విజయ్ గత 2 సినిమాలు అజిత్ గుడ్ బై ఎగ్లీ కంటే తక్కువ నెంబర్ తోనే ఓపెన్ అయ్యాయి. విజయ్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నప్పటికీ కూడా సినిమాల పైన చాలా శ్రద్ధ పెట్టేవాడు. బట్ అజిత్ సినిమాల్ని చాలా లైట్ తీసుకున్నాడు. అయినప్పటికీ తన సినిమాలు తమిళనాడులో అంతంత నెంబర్లు పెడుతూ వచ్చాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే విజయ్ కెరీర్ లో లియో, బీస్ట్, సర్కార్, గోడ్ సినిమాల కంటే వెనకాలే ఉందనే చెప్పొచ్చు. బట్ ఇదైతే సాలిడ్ నెంబర్. ఇక కర్ణాటక 11 కోట్ల మార్క్ దాటిన ఈ ఫిలిం కేరళ 5.5 కోట్ల మార్క్ దాటుతూ ఎక్సలెంట్ గా ఓపెన్ అవగా సినిమా లీక్ అయినప్పటికీ కూడా ఓన్లీ తమిళ్లో మాత్రమే లీక్ అవడం, సీఎం టైటిల్ కార్డ్ అనేది లేకపోవడం, ఎండింగ్ లో విజయ్కి ఇచ్చిన ట్రిబ్యూట్ లాంటివి థియేటర్లు గా చూసిన వాళ్ళకి ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. ఇక నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా 3.3 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో అనుకున్నట్టుగానే 30 కోట్ల మార్క్ అయితే అందుకుంది. అలా జననాయకన్ డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 80 కోట్ల మార్క్ ని అందుకోగా షేర్ 37 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 165 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. అంటే మరో 300 కోట్ల గ్రాస్ అయితే రావాలి. సో చూడాలి మూవీ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది జననాయకన్ డే 1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.